జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఆ వనాన్ని సుగ్రీవుని మేనమామ దధిముఖుడు రక్షిస్తూ ఉంటాడు. వానరులు ఆ వనములోనికి వెళ్ళారు. తేనెలు మధువులు చాలా ఉన్నాయి, త్రాగాలి అనే కోరికతో వానరులందరూ అంగదుడి ఆజ్ఞను అడగగానే అంగదుడు జాంబవంతాది పెద్దలను సంప్రదించి వానరులకు సరే అని అన్నాడు. అంతే, అప్పటిదాకా చాలా సంతోషముగా ఉన్నటువంటి వానరులందరూ అంగదుడు సరే అనేసరికి ఇంకా ఆనందం పట్టలేక నాట్యాలు చేస్తూ ఉన్నారు. గాయంతి కేచిత్, కొందరేమో పాటలు పాడుతూ ఉన్నారు. ప్రణమంతి కేచిత్, కొందరు వంగుతూ ఉన్నారు. నృత్యంతి కేచిత్, కొందరు ఆడుతూ ఉన్నారు. ప్రహసంతి కేచిత్, కొందరు పకపక నవ్వుతూ ఉన్నారు. పతంతి కేచిత్, కొందరు తలక్రిందులుగా పడుతూ ఉన్నారు. విచరంతి కేచిత్, కొందరు అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. ప్లవంతి కేచిత్, కొందరు పైకి ఎగురుతూ ఉన్నారు. ప్రళపంతి కేచిత్, కొందరు అరుస్తూ ఉన్నారు. ఈ రకంగా వానరులందరూ మధువనములో పట్టరాని సంతోషముతో మధువులను త్రాగడానికి సిద్ధమవుతూ ఉన్నారు. హనుమదాదులు అందరూ మధువనములో మధువులు త్రాగుతూ ఆనందముతో గెంతులేస్తూ ఉన్నారు. పరస్పరం కేచిత్ ఉపాశ్రయంతే, కొందరు కొందరిని కలుసుకొని ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు. పరస్పరం కేచిత్ ఉపాక్రమంతే, కొందరేమో కొందరిని పట్టుకుంటూ ఉన్నారు, చేతులు పట్టుకుంటూ ఉన్నారు. పరస్పరం కేచిత్ ఉపబ్రువంతే, ఇంకా కొందరేమో కొందరితో కలిసి గుసగుసలాడుతూ ఉన్నారు. పరస్పరం కేచిత్ ఉపారమంతే, కొంతమందేమో కొంతమందితో కలిసి విహరిస్తూ ఉన్నారు. ద్రుమాద్రుమం కేచిదభిద్రవంతే, కొందరు ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టు దగ్గరకు పరిగెడుతూ ఉన్నారు. క్షితో నగాగ్రాత్ నిపతంతి కేచిత్, కొందరేమో చెట్ల చిటారు కొమ్మల దాకా ఎక్కి అక్కడి నుండి దూకుతూ ఉన్నారు. కొందరేమో క్రింద నుండి చెట్లపైకి ఎగురుతూ ఉన్నారు. గాయంతమన్యః ప్రహసన్నుపైతి, ఒకరు పాడుతూ ఉంటే ఇంకొకరు నవ్వుతూ ఆ పాడే అతని దగ్గరకు వెడుతూ ఉన్నారు. హసంతమన్యః ప్రరుదన్నుపైతి, ఆ నవ్వేవాడి దగ్గరకు ఇంకొకరు ఏడ్చుకుంటూ వెడుతూ ఉన్నారు. రుదంతమన్యః ప్రణుదన్నుపైతి, ఆ ఏడ్చేవాణిని ఇంకొకరు వచ్చి ప్రక్కకు త్రోసేస్తూ ఉన్నారు. నుదంతమన్యః ప్రణదన్నుపైతి, ఆ త్రోసేవాడి దగ్గరకు ఇంకొకరు వచ్చి అరుస్తూ ఉన్నారు. ఈ రకంగా వానరులందరూ తేనెలు బాగా త్రాగి మత్తెక్కి విపరీతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వనాన్ని కాపాడేటటువంటి దధిముఖుడు వచ్చి ఆ వానరులు వనాన్నంతటినీ పాడు చేస్తూ ఉంటే వద్దు వద్దు అని వారిని అడ్డుకుంటూ ఉన్నాడు. వానరులు ఆ దధిముఖుడి మాటను వినిపించుకోవటం లేదు. దధిముఖుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కొందరినైతే తన అరచేతులతో దధిముఖుడు కొడుతూ ఉన్నాడు. కొందరితో గొడవ పడుతూ ఉన్నాడు. కొందరిని బుజ్జగిస్తూ ఉన్నాడు. వానరులు మాత్రం ఆ దధిముఖుణ్ణి లెక్క చేయకుండా అతని చుట్టూ చేరి అతన్ని అటూ ఇటూ లాగుతూ పీడిస్తూ ఉన్నారు. గోళ్లతో గీరుతూ ఉన్నారు. పండ్లతో కొరుకుతూ ఉన్నారు. చేతులతో కాళ్లతో దధిముఖుణ్ణి కొడుతూ తన్నుతూ ఉన్నారు. అట్లా చేసి ఆ వనములోని తినే పదార్థాలన్నింటినీ తినేస్తూ ఉన్నారు వానరాదులందరూ. హనుమ కూడా వానరుల సంతోషాన్ని కాదనకుండా ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. వానరులారా, హాయిగా మధువులను త్రాగండి. మీకు అడ్డొచ్చేటటువంటి వారిని నేనడ్డుకుంటా అని అనగానే రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.